వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. జీవీఎంసీ పరిధిలో గాజువాక జోన్లో 74వ వార్డు దయాల్ నగర్లో ఉన్న సామాజిక శౌచాలయం వద్ద స్వేచ్ఛ సర్వేక్షణ 2025-26లో భాగంగా పారిశుధ్య కార్మికులను ఉత్సాహపరచుటకు మరియు ప్రోత్సహించడానికి ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా వార్డు ప్రజలకు తడి చెత్త పొడి చెత్త వేరు చేయట, సామాజిక శౌచాలయ వినియోగంపై, బహిరంగ ప్రదేశంలో మలమూత్ర విసర్జన నిషేధంపై, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. 26లో భాగంగా మన అంబేద్కర్ దయాల్ నగర్ లోలో సామాజిక శౌచాలయం దగ్గర ఈరోజు టాయిలెట్ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరిగిందండి. అంటే 6 మూల మలమూత్ర విసర్జనపై అవగాహన కార్యక్రమం కోసం ఈ ప్రోగ్రాం అయితే పెట్టడం జరిగింది సార్. అలాగే మా వర్కర్లని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వాళ్ళందరికీ ఇక్కడ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్, సీజనల్ డిసీజెస్ కోసం చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ. ఈరోజు దయాల్ నగర్ కోరి రోడ్డు సులభ కాంప్లెక్స్ దగ్గర ఇంత కార్యక్రమం జరిపించడానికి ముందుగా ఇన్స్పెక్టర్ గారు, వారి సిబ్బంది, వారి కార్మికులు కూడా ఇక్కడికి వచ్చారు. ఈరోజు ముఖ్య అతిథిగా శంకర్ నారాయణ గారు ఇచ్చేశారు. ఈ యొక్క పరిరక్షణలో ముగ్గులు పోటీలు అనౌన్స్ చేసి వారికి ఉత్సాహించడానికి మనకు కావలసిన ఏర్పాట్లన్నీ ఇక్కడ ఏర్పాటు చేశారు. దానికి మేము పూర్తిగా గ్రామం తరపున పూర్తిగా సహకరించి వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా మేము ఇక్కడ మంచిగా అన్ని కార్యక్రమాలు జరిపించడానికి ముందుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, నా పేరు రాజారావు, డాక్టర్ రాజారావు అంటారు. అయితే నేను ఒక జాతీయ క్రీడాకారును. ఈ ఏరియాకి అధ్యక్షులుగా ఉన్నాను, గౌరవ అధ్యక్షులు ఉన్నారు, క్యాషియర్ ఉన్నారు, ఇక్కడ ఎంతమంది గ్రామస్తులు కూడా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు స్వచ్ఛ సర్వేక్షణ కార్యక్రమంకి ఈరోజు మన జీవీఎంసీ మున్సిపాలిటీ వాళ్ళకి ఈ ముగ్గులు పోటీలు పెట్టారు. దీనికి అంతా కూడా ఒక ప్లాన్గా చేసి మన అప్పలరాజు గారు చేయడం, అలాగే ఇందులో వీళ్ళందరూ కూడా చురుగ్గా పాల్పంచుకున్నారు. నన్ను కూడా పిలిచినందుకు నాకు ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. తీసుకురమ్మా. అందరూ నువ్వే అందరూ నువ్వు వచ్చేస్తావు గురిగారు బాగుంది. సార్ రండి సార్. సార్ నమస్తే సార్. ఫోటో దిగారు సార్. నంబర్ బోర్డు అయితే అన్ని కనిపించింది. ఫోన్ తీసుకొని ఫోటో. సాయిరామ్ గారు అలాగే ఉన్నారు కదా. లేదు